ప్రశ్న అనే భూమికి భారమైన నీచాతి నీచుడు మరియు భయంకరమైన దేశద్రోహి 11 నంబర్ గల పార్టీ నుండి ఆర్థిక లాభం అడ్డంగా దొబ్బుతూ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిడుతూ ఉంటాడు. తాజాగా వీడు చేసిన వీడియోలో కూడా పవన్ కళ్యాణ్ గారిపై విషం చిమ్మాడు. వీడు చేసిన వీడియోలో పవన్ కళ్యాణ్ గారిపై వీడు ప్రదర్శించిన వాచాలత్వం, దానికి జనాల ప్రతిస్పందన చూద్దాం. థియేటర్ల మూసివేత ఇష్యూలో సీఎంను కలిశారా అని ఎగ్జిబిటర్స్ను పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తే సుగాలి ప్రీతి కేసు ఏమైంది అని అడిగాడు ఈ అసందర్భ ప్రలాపి. ఒరేయ్ అప్రాచ్యుడా, అక్కడ కంటెంట్ ఏమిటి, నువ్వు తలా తోక లేకుండా అడిగిన ప్రశ్న ఏంటి అని ప్రజలు రియాక్ట్ అయ్యారు. మీ అన్న మహానటుడు జగన్ను కలిసినప్పుడు దండం పెట్టాడు, డ్రామా ఆడాడు, ప్రజలు ఈడ్చి తన్నారు అని మెగాస్టార్ చిరంజీవి గారిని ఉద్దేశించి వీడు వాగినప్పుడు, ఒరేయ్ బహువీర్యపుత్ర, నీది పాపపు పుట్టుక కాబట్టే అంతటి మహానుభావుని తిట్టావురా అని ప్రజలు రియాక్ట్ అయ్యారు. జనసైనికులను ఉద్దేశించి జెండా కూలీ ఎదవలు అని పదే పదే వీడు తిట్టినప్పుడు, ఒరే నపుంసక, జనసైనికులు జెండా కూలి ఎదవలైతే నువ్వెవడరా, గొర్రె ఎదవ్వా, లేక ఆ 11 నంబరోడే అశుద్ధాన్ని ఆనందంగా తినే పరాన్నజీవివా అని ప్రజలు రియాక్ట్ అయ్యారు. అన్నకి ఈగో హట్ అయింది, ఆ బ్రోకర్ పని ఏంటి, ఆ బానిసత్వం ఏంటి అంటూ పవన్ కళ్యాణ్ గారిని వీడు సర్కాస్టిక్ గా ప్రశ్నించినప్పుడు, ఒరే నువ్వు చేసే పనులన్నీ ఆయనకు ఆపాదిస్తున్నావేంట్రా, ఒంట్లో సిగ్గు శరం చీము నెత్తురు లేని భూమికే భారమైన చెంచానాయాలా అంటూ ప్రజలు రియాక్ట్ అయ్యారు. పౌడర్ కొట్టేసుకురావడం, మనం రాజులో మన మాట అందరూ వినాలి అనుకోవడం అంటూ వీడు పవన్ కళ్యాణ్ గారి గురించి అడ్డదిడ్డంగా వాగినప్పుడు, ఒరేయ్ ఆయన చెమటోడుస్తూ మారుమూల గిరిజన గ్రామాల్లో కూడా తిరుగుతూ అక్కడ రోడ్లు వేయిస్తుంటే నీ కంటికి పౌడర్ ఎక్కడ కనబడిందిరా, నీ కళ్ళు కాకులు దొబ్బాయా అంటూ ప్రజలు రియాక్ట్ అయ్యారు. ఏదేమైనా సంఘ విద్రోహి అయిన ఈ ప్రశ్నగాడి ఛానల్ మూసేసి వీడిని బొక్కలు పెట్టాల్సిన టైం వచ్చిందని ప్రజలంతా ఫీల్ అవుతున్నారు.